ఒక కంపెనీలో మనం పని చేస్తున్నామనుకో, మన పైన నమ్మకం రావాలంటే ఒక 2-3 మంత్స్ అన్నా, 4-5 మంత్స్ అన్నా, 1 ఇయర్ అన్నా పడుతుంది. అప్పటి లోపల మనకు గౌరవం పెరుగుతుంది. మనకు ఒక పొజిషన్ వాళ్ళు ఇవ్వనని ఇస్తారు. దాని తర్వాత మెల్లమెల్ల ఇంకా కొద్దిగా చూస్తారు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. సేమ్ అలానే యూట్యూబ్ కూడా అంతే. యూట్యూబ్ అనే కాదు, వాట్సాప్ అనే కాదు, ఇన్స్టాగ్రామ్ అనే కాదు, ఎవరైనా ఏం సంస్థలైనా మనం పనిచేసినప్పుడు అక్కడ దొంగతనం చేయకుండా, మోసం చేయకుండా, మనం మంచితనంతో మనం బతికినప్పుడు మన పేరు అక్కడ ఎప్పటికైనా ఉంటుంది. ఎవరిని అడిగినా కూడా రేపు పలానోడు ఓకే, పలానామే ఓకే అని చెప్తారు. సేమ్ యూట్యూబ్లో నువ్వు వీడియో పెట్టినప్పుడు లైకులు ఈ విధంగా చేయాలి, షేర్లు ఈ విధంగా చేయాలి, సబ్స్క్రైబ్లు ఈ విధంగా చేయాలి, వీటిని దొంగిలించాలి, ఎక్కడికి పోవాలి, ఈ ఛానల్ పోవాలి, ఆ ఛానల్ పోయి పేస్ట్ చేయాలి, అక్కడి నుంచి దొంగిలించాలి, మనం దీంట్లో పెట్టుకోవాలి, మనల్ని చూసి వేరే వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు, ఛానళ్ళు పెట్టుకుంటారు, మోటివేషన్ స్పీచెస్ మనం చెప్పినట్టు వాళ్ళు చెప్తారు. ఇవన్నీ అవసరం లేదండి. నువ్వు చెప్పేది సమాజానికి పనికొచ్చేదా కాదా? సమాజానికి పనికొచ్చే విధంగా ఉండాలి. స్కూల్లో ఒక టీచర్ ఉంటాడు. ఆ టీచర్ చెప్పింది పిల్లలంతా విని రేపు ప్రయోజకులు కావాలి. అంతేగాని ఒక దొంగ, ఒక లంగు, ఒక మోసగాడు తయారైతే ఎవరినన్నారు? తన తల్లిదండ్రులే అంటారు. సేమ్ అలానే సంస్థనే అంటారు. మనకు మోనిటైజేషన్ అయితే లేదంటే అవుతుంది, కొద్దిగా టైం పడుతుంది. ఏదైనా పుట్టగానే ఇవ్వడు, అప్పటికప్పుడే నడవడు. మనం చేసే వీడియోలు, మనం చేసేటటువంటి పనులు ఎందుకండి అనవసరమైన చెత్త అంతా యూట్యూబ్లో నింపుతారు. ఎందుకండి ఆ ఫ్రాంక్ వీడియోలు అని చేసుడు, తర్వాత ఇంకో దరిద్రమైనటువంటి వీడియోలు చేసుడు. అప్పటి మటుకు మీకు లైక్లు వస్తుండొచ్చు, షేర్లు వస్తుండొచ్చు. మీ ఛానళ్ళని ఎవరైనా చూస్తారా అండి? వస్తుందొచ్చు, నేను అలా అంటలేను. రేపు పిల్లల మీద ఎంత ప్రభావం పడుతుంది? రేపటి తరం వాళ్ళు భవిష్యత్తు వారసులు. మనము వాళ్ళని చెడగొట్టేస్తున్నాం. రేపటికి అస్సలు ఎట్లా ఉంటుందంటే, మనం రేపటికి వాళ్ళకు ఒక పెద్దవాళ్ళం అయిపోతే మనకు విలువలు ఉండవు. ఇప్పటి బాలలు రేపటి పౌరులు కదా, సేమ్ వాళ్ళు అలానే తయారైపోయాయి. ఇంకా మనకి ఎవడు విలువ ఇస్తాడు? మనం చేసేది రేపటికి విలువ ఉండాలి. ఇప్పుడు వెనకటి వారు మనకు చేస్తేనే మనకు విలువ ఉన్నది, మనం చేస్తేనే వాళ్ళకి విలువ ఉంటుంది. మనమే చెడగొట్టేస్తే వాళ్ళు చెడిపోతారు. తర్వాత మనకు విలువ కాదు కదా, మనల్ని పట్టించుకునేటోడు కూడా ఉండడు.